ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 2వ తేదీన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం పోస్టులు 435 కాగా అందులో 351 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు, మరో 80 పోస్టులు డిఎంఈ పరిధిలోని ఆసుపత్రిలో ఆర్ఎంఓ పోస్టులుండగా ఐపీఎంలో 4 పోస్టులున్నాయి. అర్హులైన వారు జూలై 2 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ జూలై 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులను మాత్రమే ఆమోదిస్తారు. ఈ పోస్టులకు పే స్కేల్ 58,850 నుంచి 1,37,050 మధ్య ఉంటుంది. ఫలితాల ప్రకటన వరకు సంబంధిత శాఖ నుంచి ఖాళీలు ఏమైనా ఉంటే వాటిని చేర్చడం లేదా తొలగించడం జరుగుతోంది. ఎంపికైన అభ్యర్థులు ప్రైవేట్ ప్రాక్టీస్కు అర్హులు కాదని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేయనుండగా గరిష్టంగా 80 పాయింట్లు అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతం ప్రకారం ఇస్తారు. అంటే ఎంబీబీఎస్లో అన్ని సంవత్సరాలలో పొందిన మొత్తం మార్కులు 80%గా మార్చుతారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన అభ్యర్థులకు సంబంధించి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పరీక్షలో పొందిన మార్కుల శాతాన్ని పరిగణలోకి తీసుకుని 80%గా మార్చుతారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు సంస్థల్లో పనిచేసే వారికి గరిష్టంగా 20 పాయింట్లు ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2.5 పాయింట్లు, ఇతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. ఇక్కడ పనిచేస్తున్నట్లు అనుభవ ధృవపత్రాన్ని సంబంధించిన అధికారి ద్వారా తీసుకోవాలి. అనుభవ ధృవపత్రాన్ని పొందిన తర్వాత అభ్యర్థి ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.